వచ్చే లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 400ను ఛేదించాలనే సంకల్పంతో ఉన్న బీజేపీ గెలుపు గుర్రాల కోసం కసరత్తు ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కన్నా ముందుగానే 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేందుకు బీజేపీ సన్నాహాలు పూర్తి చేసింది. ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ జాబితా ఖరారైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలతో చర్చలు జరిపి ఈ జాబితాను రూపొందించారు. రెండు 2024 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తొలి విడతగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, త్రిపుర తదితర రాష్ట్రాల నేతలు బుధవారం పార్లమెంటరీ బోర్డు మీటింగ్కు హాజరై తాను నివేదికలు అందజేశారు. ఒక్కో లోక్సభ స్థానానికి 3 అభ్యర్థుల పేర్లతో ఉన్న జాబితాలను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించారు. ఈ జాబితాల ఆధారంగా 100 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీతో ఈ వారంలో జరిగే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది. బీజేపీ తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో పలువురు సిట్టింగ్ ఎంపీలు టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో నిన్న జరిగిన బీజేపీ కేంద్ర కమిటీ సమావేశంలో దాదాపు 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నేతలు పాల్గొన్నారు. అభ్యర్థుల పనితీరు, ప్రజాదరణ, గెలిచే అవకాశాలు, వ్యతిరేక అంశాలపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న అధిష్టానం ఫైనల్గా ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే విషయంపై నేతల్లో ఆందోళన నెలకొంది. సిట్టింగ్ ఎంపీలలో ఎంతమందిపై ప్రజా వ్యతిరేకత ఉందనే విషయమై కూడా కేంద్ర నాయకత్వం వద్ద నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. పార్టీ బలహీనంగా ఉన్న 160 స్థానాలను గుర్తించిన హైకమాండ్ ఆయా ప్రాంతాల్లో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అక్కడ కూడా గెలిచే వ్యూహాలను విజయవంతంగా అమలు చేస్తే టార్గెట్ 400 చేరుకోవచ్చనే భావనలో బీజేపీ హైకమాండ్ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, లోక్సభ ఎన్నికల్లో మొదటి జాబితాకి బీజేపీ సర్వం సిద్ధం చేసుకుంది కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఈరోజు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిఎల్ సంతోష్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఈ రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం అందరితో కూడా గత వారం శనివారం కూడా అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇటు తెలంగాణ నుంచి కూడా కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. వారి నుంచి కూడా ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం 17 నియోజకవర్గాల నుంచి 50 మంది అభ్యర్థుల జాబితాను ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3, 5 వరకు కూడా పోటీలు ఉన్నారు. దానిలో భాగంగానే ఫైనల్ చేసిన జాబితాను కిషన్ రెడ్డి 50 మంది అభ్యర్థుల జాబితా ఇటు గత వారం జరిగిన కోర్ గ్రూప్ సమావేశంలో ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలకు సమర్పించారు. ఇక దానిపై తుది కసరత్తు అనేది ఈ రోజు జరగబోతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఆ 50 మందిలో ఇటు తెలంగాణకు సంబంధించిన 3 సిట్టింగ్ స్థానాలు, మరో 4 స్థానాలను మొదటి జాబితాలో దాదాపు 100 మంది అభ్యర్థుల జాబితాను తొలి జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో ఇటు తెలంగాణకు సంబంధించి 7 అభ్యర్థులను, 3 సిట్టింగ్, 4 ఇతర స్థానాలను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఇటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల నేతలు, అధ్యక్షులతో కూడా గత వారం శనివారం కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. ఉత్తరప్రదేశ్ కానీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాలకు సంబంధించి నేతలందరితో కూడా సమావేశాలు జరిగాయి. ఇటు ఉత్తరప్రదేశ్, మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించి త్రిపుర, మొత్తం లోక్సభ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ఆ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకుని సంస్థాగతంగా పార్టీ కేడర్ ఏ విధంగా ఉంది, ఎవరికి బలం ఉంది, బలాబలాలు, ఈక్వేషన్స్ ఆధారంగా, సామాజిక వర్గాల ఆధారంగా మాత్రమే ఇక్కడ సీట్లు కేటాయించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఆ రాష్ట్రాలకు సంబంధించిన సీనియర్ నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇటు బీజేపీ అధ్యక్షుల నుంచి, మరోవైపు ప్రధాన కార్యదర్శుల నుంచి కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ రోజు జరగబోయే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఫైనల్గా ఒక జాబితాను ప్రకటించబోతున్నారు. ఆ జాబితాలో 100 మంది అభ్యర్థులతో ఈ జాబితా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే తొలి జాబితా అనేది ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఈ ప్రకటన చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే అంటే ఈ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. మరోవైపు కోర్ గ్రూప్ సభ్యులతో ఇప్పటికే సమావేశమయ్యారు. సమావేశమైన నేపథ్యంలో ఇటు ఆ రాష్ట్రాలకు సంబంధించిన నేతలందరితో కూడా సమావేశమై వారి నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా కూడా ప్రతి ఒక్కరి నుంచి సేకరించిన
సమాచారం ఆధారంగా కూడా ప్రతి ఒక్కరికి ఏ నియోజకవర్గంలో ఎవరెవరికి సీట్లు కేటాయించాలని దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఫైనల్గా తుది నిర్ణయం తీసుకుని రేపు లేదా ఎల్లుండి 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రియా శివ, అలాగే ఒక్కో లోక్సభ స్థానానికి 3 నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో అయితే నేతల్ని ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో అలాగే టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఎవరున్నారో వీళ్ళందరూ కూడా కొంచెం ఉత్కంఠగానే ఎదురు చూస్తున్నారు ఎవరికి టికెట్ వస్తుందని. అయితే ఏ బేరీజు లెక్కన ఈ అభ్యర్థుల్ని అంచనా వేసే అవకాశం ఉంది, ఎవరికి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రియ, ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ నుంచి సిట్టింగ్ ఎంపీలు అనేవి 4 ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, కరీంనగర్, నిజామాబాద్ ధరంపురి అరవింద్. మరోవైపు ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు ఉన్నప్పటికీ కూడా ఆయన స్థానం అనేది ఎవరికి ఇస్తారనేది కొంచెం పెండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా 3 సిట్టింగ్ అభ్యర్థులను మాత్రం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇతర ఆశావాహులు ఇప్పటికే గత 3 రోజులుగా కూడా మెదక్ సీట్ ఆశిస్తున్న రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కానీ, ఇటు మల్కాజ్ సీట్ ఆశిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ మల్కా కొమరయ్య, మరోవైపు పెద్దపల్లి సీట్ ఆశిస్తున్న ఎమ్మాజీ, వీరు కూడా ఇక్కడ ఢిల్లీలో మకాం వేసి అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేస్తున్నందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు ఈరోజు నాగర్ కర్నూల్ ఎంపీ బీఆర్ఎస్ నేత ప్రజెంట్ బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. తన కుమారుడికి పెద్దపల్లి టికెట్ ఇవ్వాలంటూ కూడా తన కుమారుడు భరత్తో పాటు ఈరోజు మధ్యాహ్నం బీజేపీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. అంటే ఇతర పార్టీలకు సంబంధించి కూడా బీజేపీలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి ఈక్వెషన్స్ కూడా చూసుకుని సొంత పార్టీలో ఉన్న నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాతే ఈ సీట్ల కేటాయింపు ఉండే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే ముందుగా పార్టీలో ఉన్న నేతలకు కేటాయించిన తర్వాత మిగతా పెండింగ్ ఏవైతే ఉంటాయో ఆ పెండింగ్ అంశాలకు సంబంధించి కూడా పెండింగ్ సీట్లకు సంబంధించి కూడా అభ్యర్థుల నుంచి ఇతర పార్టీలకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారందరినీ కూడా పార్టీలకు ఆహ్వానించిన తర్వాత బలాబలాలు ఈక్వేషన్స్ ఆధారంగా అన్ని సామాజిక వర్గాలను చూసుకున్న తర్వాత సొంత పార్టీలు మొదటి నుంచి ఆ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థుల నుంచి అంటే పార్టీల నేతలు కీలక నేతల నుంచి సమాచారం సేకరించి వారి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మాత్రం సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఒకవైపు బీజేపీ నేతలు అభ్యర్థుల జాబితాపై ఫోకస్ చేస్తుంటే మరోవైపు ఎన్నికల శంఖారావం పూరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే ఇటు తెలంగాణలో పర్యటించబోతున్నారు. మార్చి 4-5 తేదీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండబోతుంది. అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు జరగబోయే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఇటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మొత్తం అభ్యర్థుల జాబితాను దాదాపు తొలి జాబితాను 100 మందితో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలోనే తొలి జాబితాలోనే వారి పేరు వచ్చే విధంగా కూడా చూసుకునేందుకు అధిష్టాన పెద్దలతో తెలంగాణ బీజేపీ నేతలు ఆశావాహులందరూ కూడా ఢిల్లీలో మంత్రాలు చేస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.